నమస్తే సార్. ఏంటండి అంటే ఇన్ని రోజులుగా జైల్లో ఉన్నారు, కేసులన్నీ కూడా అక్రమంగా పెట్టారని చెప్తున్నారు. ఎందుకు, ఏం జరుగుతా ఉందనేది? ఎందుకంటే ఇంకా మొదటి నుంచి నా వాదన ఇదే సార్. మా ఆయన అప్రూవర్ గా మారినప్పటి నుంచి మా మీద అక్రమంగా కేసులు కట్టడం సహజమైన విషయం అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా దస్తగిరి మీద పగ ప్రతీకారాలు. పోలీసు వాళ్ళు కానివ్వండి, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పార్టీ వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే దస్తగిరిని ఒక కోణంలో అంటే శత్రువు కోణంలో చూస్తున్నారు. కాబట్టి దస్తగిరి మీద ఏ విధంగానూ ఆర్థికంగా మానసికంగా ఏ విధంగా దస్తగిరి శాంతంగా ఉండకూడదు, ఉండనివ్వకూడదు అనేది వీళ్ళ సిద్ధాంతంలో ఉన్నారు వీళ్ళు. సో ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత అంటే గతంలో బెయిల్ వచ్చినప్పుడు, ఆ కేసుకు సంబంధించి గతంలో బెయిల్ వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్పారు కదా? అవును సార్. ఓకే, ఆ కాల్స్కి సంబంధించి కానీ బెదిరింపులు వచ్చిన విషయం గురించి కానీ పోలీసులకు కంప్లైంట్ చేయలేదా మళ్ళీ? సార్ పోలీసులే వాళ్ళైతే పోలీసులకు మనం కంప్లైంట్ చేసి ఏమైతుంది సార్? మనం చేసి దాంట్లో ప్రయోజనం లేదు కదా. ఇప్పుడు సార్ ఒక చిన్న మాట సార్, ఇప్పుడు తొండూరు మండలంలో మేము ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ పెట్టుకున్నాం సార్. ఆ రోజు ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీకి సంబంధించి వైర్లు పెరికేసి దగ్గర 80,000 నష్టం జరిగింది సార్ మాకు. మరి ఆ రోజు నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను సార్. తొండూరు మండలంలో కంప్లైంట్ ఇస్తే మరి ఈ రోజుకి దాని మీద విచారణ లేదు, ఎవరు చేశారనేది కూడా తెలియదు. ఇప్పటికీ దాని మీద ఏం చేయలేదు సార్. కానీ దస్తగిరి పంచాయతీకి వెళ్ళినాడు, అక్కడ దస్తగిరి ఉన్నాడు అంటే అక్రమ కేసులు కట్టేసి జైల్లో తోసేసినారు సార్. ఇప్పటికి 3 నెలలు అవుతుంది, మరి బెయిల్ రానివ్వకుండా. మరి ముందు బెయిల్ వస్తుందని తెలుసుకొని పిటి వారెంట్లు వేస్తున్నారు సార్. అంటే దస్తగిరిని బయటికి రానియకూడదు. మాకేం నష్టం జరిగినా పర్లే, పోలీసు వాళ్ళకి కూడా పర్లేదు సార్. పోలీసు వాళ్ళు కూడా ఈ ప్రభుత్వానికి చాలా 99% సహకరిస్తున్నారు సార్. పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళ సైడే మా క్యాంటీగానే పనిచేస్తున్నారు సార్. అంటే ఏంది, దస్తగిరి బయటకు వస్తే ఎప్పుడైనా సరే ఆ కేసుకు సంబంధించి ఏం జరిగిందనే విషయాలు మాట్లాడుతున్నారు, మీడియాలో మాట్లాడుతున్నారు, బయట అందరికీ తెలుస్తుంది ఈ విషయాలు అనే ఉద్దేశంతోనే ఈ రకంగా వ్యవహరిస్తున్నారనా? అంతే సార్. ఇంకా దస్తగిరి బయట ఉంటే ఏదైనా వాళ్ళకు ఏ క్షణం ఏముకు వస్తుందో, వాళ్ళకు ఎప్పుడు వాళ్ళు అరెస్ట్ అవుతారో, ఏ క్షణం ఏం జరుగుతుందో అనేది వాళ్ళు భయంగా ఉన్నారు. కాబట్టి దస్తగిరిని లోపల పెట్టినారు సార్. లేకుంటే వాళ్ళకి ఏం అవసరం చెప్పండి? ఇప్పుడు ఈ కిడ్నాప్ కేసులో 5 మంది అరెస్ట్ అయితే 4 బెయిల్ వచ్చి 2 నెలలు కావస్తాను సార్ దగ్గర. మరి మా భర్తకి ఎందుకు బెయిల్ రానియటం లేదు? నేను ఇంతసేపు ఒక ఆడదాన్ని, నేనేం తెలియని దాన్ని, నేను బయటికి వెళ్ళి బయట ప్రపంచం తెలియని దాన్ని నేను హైకోర్టుకు వెళ్ళాలంటే చిన్న విషయం కాదు కదా సార్. ఇప్పుడు కడపలో పోరాడినంతసేపు నన్ను ఎవరు మాకేం హెల్ప్ జరగలేదు. మా కేసు అంటేనే ఎవరు తీసినా లాయర్లు తీసుకోవడానికి భయపడుతున్నారు. అమ్మా వయస్సులతో మీ ఆయన యాంటింగ్ ఉన్నాడు, మేమేం చేసినా కూడా మాకు కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పి భయపడుతున్నారు సార్. ఇప్పుడు ఎవరు రావాలన్నా కూడా మాకు లాయర్గా భయపడుతున్నారు. అటువంటి సిచ్యువేషన్ లో నేను ఇప్పుడు హైకోర్టుకు వెళ్ళాలి అంటే, మేము చిన్న కుటుంబం నుంచి వచ్చినాం సార్, మాకేమీ తెలియదు, మా దగ్గర డబ్బులు లేవు, మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది కదా సార్. మరి ఇటువంటి పరిస్థితుల్లో నేను అంత దూరం వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందంటే వీళ్ళ వల్లే కదా సార్. ఇప్పుడు ఈ బెయిల్ వచ్చిన తర్వాత కూడా బెయిల్ రద్దు కోరుతూ మళ్ళీ ఏమైనా పిటిషన్లు వేసేందుకు ఈ ప్రయత్నం ఏమైనా జరిగిందా? బెయిల్ రాకుండా అసలు దస్తగిరి బయటనే ఉండొద్దు అనే రకంగా వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు కదా? అవును సార్. ఇప్పుడు రెండో పిటిషన్ ఫస్ట్ కడప కోర్టులో ఒక పిటిషన్ వేసినాం సార్. రెండో పిటిషన్ కి వచ్చేసి ఇవి పిటి వారెంట్ వేసినారు సార్. ఒక కేసు వచ్చేసి వేముల కేసు చూపించి దానికి వచ్చేసి కోర్టులు తిప్పుతున్నారు సార్. ఒకసారి రాజంపేటకు తీసుకెళ్లినారు, ఒకసారి జమ్మలమడుగు తీసుకుపోయినారు, ఇంకొకసారి వచ్చేసి నిన్న కడపకు తీసుకుపోయినారు సార్. ఇంకొకసారి కూడా కడపకే తీసుకెళ్లినారు సార్. ఇప్పుడు ఇంకో కేసు అనేది కూడా చూపించాలి కదండి. మరి ఇప్పుడు పిటి వారెంట్లు 2 వేసినారు, బానే ఉంది, మా ఆయన తప్పు చేసినాడు అంటున్నారు. కానీ పిటి వారెంట్లు వేసినప్పుడు మీ సైడ్ తప్పు లేనప్పుడు 2 చూపించండి. మరి ఒకటి ఎందుకు చూపిస్తున్నారు అంటే ఇంకొకటి దాచిపెట్టి సెకండ్ టైం బెయిల్ వచ్చినప్పుడు దాన్ని అడ్డు వేయాలని వీళ్ళ ప్లాన్. ఓకే, మళ్ళీ కేసులతోని బయటకు రాకుండా చూడాలని చూసారు, అంతే కదా? చూడాలని. ఇప్పుడు వేముల్లో ఒక కేసు, పులివిందల్లో 2 కేసులు. మా ఆయన ట్రాక్టర్ దొంగతనం చేసినారంటండి. ఇప్పుడు దస్తగిరి దొంగతనం చేసింటే ఇప్పుడు పోలీసు వాళ్ళు 3 ఎస్కార్ట్ గార్డ్, ఇంటికి గార్డ్ ఉన్నారు.
ఎస్కాట్ బండి ఉంది. ఎస్కాట్ బండికే 4-5 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు, 2 గన్మెన్లు ఉన్నారు. మరి వీళ్ళందరూ దశగిరి దొంగతనం చేస్తా అంటే వీళ్ళు ప్రోత్సహించినారా, లేకపోతే వీళ్ళు కూడా దొంగతనానికి కలిసి వెళ్ళినారా దశగిరితో పాటు? మరి ఇంత సెక్యూరిటీ కల్పించాలి అనే విషయం మీరు కోర్టు ద్వారా సిబిఐ ద్వారా తెచ్చుకున్నారు కదా సార్? మేము కోర్టు ద్వారా సిబిఐ ద్వారా తెచ్చుకున్నా కూడా అట్లా కాదండి, తెచ్చుకున్న తర్వాత ఈ విషయాలు మీరు కోర్టులో ప్రస్తావించారా? ఏ రకంగా బయటకు వెళ్ళి ఇవన్నీ చేసేందుకు అవకాశం ఉంటుంది, ఇంత సెక్యూరిటీ మధ్యలో ఆయన ఎలా వెళ్తారనే విషయాన్ని మీరు కోర్టులో ప్రస్తావించారా మీ తరపున న్యాయవాది? అంటే ఇప్పుడు దాని గురించి ఇంకా రాలేదు కదండి. ఇప్పుడు ఈ వేముల కేసు వచ్చేసి మేము వెళ్ళి కొట్టింటే, నేను మా ఆయన ఇంకొక ఆమె ముగ్గురం వెళ్ళి కొట్టింటే ఇప్పటిదాకా ట్రీట్మెంట్ లోనే ఉన్నాడంట ఆయన. అది మరి ఏ హాస్పిటల్లో ఉన్నాడో కూడా మాకు తెలియదు. మరి మేము కొట్టినామంటే మరి కొట్టినప్పటికీ మా దగ్గర 2 గన్మెన్లు ఉన్నారు, ఒక ఎస్కాట్ బండి ఉంది. వాళ్ళు సెక్యూరిటీ పరంగా వాళ్ళకి కావాల్సిన ఎవిడెన్స్లు వాళ్ళు వీడియో పరంగా వాళ్ళు మొత్తం తీసుకున్నారు కదా. మరి ఆ రోజు కొట్టింటే ఈ రోజు పిటి వారెంట్ ఎందుకు వేసినారు సార్? ఆ రోజు మరి కొట్టిన రోజే నా భర్తను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి కదా, నన్ను గాని నా భర్తను గాని. మరి ఈ రోజు ఎందుకు పిటి వారెంట్ వేసి అడ్డుకుంటున్నారంటే దస్తగిరి అంటే భయం. దస్తగిరి దస్తగిరి బయట ఉంటే వైసీపీకి ఏంటి ఇబ్బంది? ఇప్పుడు పార్టీ నష్టపోతుందంట సార్. ఇప్పుడు వాళ్ళు జైల్లో కూడా మా ఆయన్ను పదే రిక్వెస్ట్ గా అడుగుతుంది ఏంటంటే, దొండవాగు శంకర్ రెడ్డి గారి కుమారులు 2 వెళ్ళి దస్తగిరి నువ్వు లొంగిపో. ఒక ఆయన డాక్టర్ అండి, ఆయన వెళ్ళి డాక్టర్ పరంగా ఆయన వెళ్తున్నాడు. ఇంకొక ఆయన కూడా డాక్టర్ కాదు కదా, మరి ఆయన ఎందుకు వెళ్తున్నారు లోపలికి? ఆయనకి ఏం పని లోపల? మా ఆయనతో ఏం పని అసలు? ఆయన వెళ్ళి ఇన్ని కోట్లు తీసుకోండి, అన్ని కోట్లు తీసుకోండి, మీకు నమ్మకమైన వాళ్ళు ఎవరో చెప్పండి, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంచుతాము, మీరు వీళ్ళు సిబిఐ వాళ్ళు కొట్టి చెప్పించినారని చెప్పండి, సునీతమ్మ డబ్బులు ఇచ్చి చెప్పించిందని చెప్పండి. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారండి? మరి దస్తగిరి అంటే భయం లేనప్పుడు వదిలిపెట్టండి, స్వేచ్ఛగా బయటికి రానివ్వండి. వేరే వ్యక్తులతో ప్రమేయం ఉంది అని చెప్పమని బలవంతం చేస్తున్నారా? వేరే వ్యక్తులతో ఉందని చెప్పమని కాదు, దస్తగిరి చేసిందే మేమే చేసినాము. కానీ చెప్పడం అయితే అవినాష్ రెడ్డి గారి మీదకి వీళ్ళ బలవంతంతో చెప్పినామని చెప్పాలంట సార్ మేము, మా ఆయన. అలా ఎలా అవుతుందండి? ఇప్పుడు చెప్పిన తర్వాత ఒక్కసారి నిజం చెప్పిన తర్వాత అప్రూవ్ అయిన తర్వాత వీళ్ళు పెట్టే టార్చర్ తట్టుకోలేక, ఇప్పుడు వీళ్ళు చేసే చిత్రహింసలు తట్టుకోలేక, ఇప్పుడు జైల్లో వీళ్ళు చెప్పింది వినాలా, వీళ్ళు చెప్పింది వినకూడదా అనే పరిస్థితిలో అయోమయంలో ఉన్నామండి మేము. ఇప్పుడు మాకు చెప్తే ఏమైతుంది, చెప్పకుంటే ఏమైతుంది? మాకు ఎక్కడ స్వేచ్ఛ ఉంది, ఎక్కడ మాకు ప్రాణహాని లేకుండా మేము ఎక్కడ మా కుటుంబం మేము బతకగలిగే శక్తి మాకెక్కడ ఉంది, మేము ఎక్కడున్నాము, మాకేమైతుంది అనేది రోజు క్షణం గండం మాదిరి బతుకుతున్నాం మేము. మా ఆయన జైల్లో కానివ్వండి, బయట మేము మా పిల్లలు కానివ్వండి అలాగే బతుకుతున్నాం. జైల్లో కూడా ఏమన్నా ఇబ్బందులకు గురి చేశారా? ఈ విషయాల్లో ఏమన్నా దస్తగిరి మీతో మాట్లాడారా? ఆయన తరచూ నేను వెళ్ళినప్పుడల్లా ఆయన చెప్తూనే ఉంటారు, సార్ నాకు ఇట్లా బలవంతం చేస్తున్నారు, డబ్బులు తీసుకోమని అడుగుతున్నారు, ఇట్లా తీసుకో నువ్వు బాగుంటావు, నీ భార్య రోడ్డు మీద తిరుగుతుంది కదా, నీ కోసం బెయిల్ కోసము నువ్వు చెప్పు దస్తగిరి, ఒక్క మాట ఒప్పుకో, మేము ఇచ్చిన డబ్బులు తీసుకో, నువ్వు బాగుంటావు కదా, నువ్వు వాళ్ళ మీదకి చెప్పేయి, సుంటమ్మ మీదకి చెప్పేయి, ఆమె డబ్బులు ఇచ్చి చెప్పించిందని చెప్పేయి, లేదంటే వీళ్ళు సిబిఐ వాళ్ళు కొట్టి చెప్పించినారని చెప్పేయి, మీ భార్య లేదంటే మీ భార్యను కూడా అరెస్ట్ చేస్తాము. ఆల్రెడీ ఇచ్చినారు సార్ 2, ఒక వేముల కేసు ఒకటి నోటీస్ ఇచ్చినారు 41 నోటీసు, ఇంకోటి వచ్చి పులివిందల్ ఇచ్చినారు సార్ 41 నోటీసు. ఇప్పుడు నీ భార్య కూడా అరెస్ట్ అవుతుంది, మరి నీ పిల్లలు రోడ్డు మిడితే అడక తింటారు, దిక్కులేని వాళ్ళు అయిపోతారు, చూడు నువ్వు ఆలోచన చేసుకో. భాస్కర్ రెడ్డి గారు చాలా సీరియస్ గా ఉన్నారు, ఆయన ఏమన్నా అయితే వాళ్ళ కుమారుడు వైఎస్ అవినాష్ రెడ్డి గారు నిన్ను వదలరు ఇంకా జీవితాంతము, ఇట్లా బెదిరిస్తున్నారు సార్ మమ్మల్ని. మరి ఇప్పుడు సెక్యూరిటీ విషయంలో మీరు సిబిఐకి లేఖ ద్వారా తెచ్చుకున్నారు, లేదంటే కోర్టు నుంచి తెచ్చుకున్నారు కదా, ఈ సెక్యూరిటీ విషయంలో పోలీసు ఉన్నతాధికారులు ఏం చెప్తా ఉన్నారు? ఎవరు మా దగ్గర నాతో అసలు ఎవరు నేను ఎవరికి అప్రోచ్ కాలేదు సార్. నేను ఒక్కసారి దస్తగిరి బయటికి రాగానే మరి సెక్యూరిటీ కల్పిస్తున్నారా సార్? మాకొద్దు సార్, వీళ్ళ సెక్యూరిటీ మాకొద్దు సార్. మా కేసు తెలంగాణలో నడుస్తుంది, మేము తెలంగాణ నుంచే మాకు సెక్యూరిటీ కావాలని కోరుతాం సార్. వీలైతే అక్కడ నుంచే తీసుకుంటాము, లేకపోతే మేము ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోతాం సార్. మాకైతే వీళ్ళ సెక్యూరిటీ వద్దు, వీళ్ళు సెక్యూరిటీ ఉన్నట్టే ఉంది సార్, కానీ వీళ్ళ వల్ల మాకు హాని జరుగుతుంది సార్. వీళ్ళ సెక్యూరిటీ మాకు వద్దు సార్. ఎందుకు ఈ సెక్యూరిటీ మీద కూడా మీకు భయం ఉందా? ఇక్కడ ఈ రాష్ట్ర పోలీసుల సెక్యూరిటీ మీద
అవును కదా సార్, ఇప్పుడు వీళ్ళతోనే కదా సార్ ఇదంతా జరిగింది. లేకపోతే ఇప్పుడు దస్తగిరి అరెస్ట్ అయ్యారంటే సగానికి సగం కారణం సెక్యూరిటీ సార్. ఇప్పుడు దస్తగిరి తప్పు లేదు, ఆమె వచ్చి పిలిచింటే దస్తగిరి వచ్చినాడు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దస్తగిరి తిట్టలేదు, కొట్టలేదు, ఏ తప్పు చేయలేదు. కావాలంటే మీరు వాళ్ళని ఏమన్నా చేయండి, దస్తగిరి మా వెంట వచ్చినాడు కదా అని వీళ్ళు ఒక్క మాట చెప్పొచ్చు కదా సార్. చెప్పకుండా వీళ్ళు అన్ని ఫోటోలు వీడియోలు లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టు కల్పించి ఇప్పుడు ఎస్పీ గారు డిఎస్పీ గారు ఈ సిఐ గారు అందరూ ఒక్కటయ్యి డబ్బుకు లోబడిపోయి వీళ్ళందరూ కలిసికట్టుగా పనిచేసి ఇప్పుడు మా ఆయన 3 నెలల ముందు జైల్లో పెట్టి చిత్రహింసలకు గురి చేస్తున్నారంటే ఇప్పుడు వీళ్ళే కదా సార్ కారణం. ఇప్పుడు అవినాష్ ఎన్నికలు రెడ్డి గారు వస్తున్నాయి వచ్చి కదండి, direct గా ఎన్నికలు వస్తున్నాయి సతాయించలేరు కదా, కదా. ఈ విషయాలన్నీ ఒకవేళ దస్తగిరి ఎక్కడ మాట్లాడినా ఎన్నికల్లో ఆ ప్రభావం పడుతుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో ఈ కేసు చూపించే వైసీపీ అధికారంలోకి వచ్చిందనేది అందరి నోట ఉన్న మాట, ప్రజలందరిలో జరిగిన చర్చ. కాబట్టి ఇప్పుడు ఈ ఎన్నికల ముందు దస్తగిరి బయట ఉంటే మళ్ళీ అదే కేసు వారికి ఇబ్బంది అవుతుంది అన్న ఆలోచనలో ఉన్నారని అనుకుంటున్నారా? అదే కదా సార్, ఇప్పుడు దస్తగిరి లోపల ఉంటే ఎవరు ఏం చేయరు, బయట ఎవరు మాట్లాడే వాళ్ళు ఉండరు. ఇంకోటి వచ్చేసి దీన్ని ప్రజలు మర్చిపోతారు సార్, పూర్తిగా ప్రజలు మర్చిపోతారు. వాళ్ళ పార్టీకి లాభం జరుగుతుంది, వాళ్ళు కూడా బాగుంటారు. వాళ్ళకి కావాల్సింది అవినాష్ రెడ్డి గారు జైలుకి వెళ్లకుండా ఇంట్లో ఉండడం వాళ్ళకి ముఖ్యం. ఆయన ప్రజల్లోకి వెళ్ళొచ్చు. ఆయన వాళ్ళ అమ్మని అడ్డు పెట్టుకొని మరి ఆయన ఒక ప్రెస్ మీట్ లో చెప్పినారు సార్. నేను ఒక చిన్న మాట, ఇప్పుడు ఏమన్నారు ఆయన, మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి, మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడితే మా ఫ్యామిలీలు దెబ్బతింటున్నాయి, మా ఫ్యామిలీ మనోభావాలు దెబ్బతింటున్నాయి, మా ఫ్యామిలీ చాలా ఇబ్బంది పడుతుంది అన్నారు ఆయన. మరి ఈ దస్తగిరికి కూడా ఫ్యామిలీ ఉంది కదా సార్, మరి దస్తగిరి 3 నెలలు జైల్లో పెడితే దస్తగిరి ఫ్యామిలీ ఇబ్బంది పడదా? దస్తగిరి బిడ్డలు బాధపడరా? దస్తగిరికి మనోభావాలు దెబ్బతినవా? ఇప్పుడు మాకని మేమంటే మనుషులం కాదా సార్? సమాజంలో మేము కూడా మనుషులమే కదా. మరి వాళ్ళకి ఫ్యామిలీ ఉంటే మరి మాకు ఫ్యామిలీ లేదా సార్? మేము దస్తగిరి ఏమైనా అనామకుడా, దిక్కుముగ్గు లేనివాడా, ఏమైనా ఒంటరి వాడా? దస్తగిరికి భార్య బిడ్డలు లేరా? ఓకే షబానా గారు, పోలీసులు ఎలా స్పందిస్తారు, ఎంత మేరకు ఇంకా సెక్యూరిటీ కల్పిస్తారు, ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ షబానా గారు జాయిన్ అయినందుకు ఫోన్ లైన్లో. రైట్, ఇదే అంశానికి సంబంధించి డిబేట్లో